పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతుంది. ప్రధానంగా ఫ్యూయల్ గ్యాస్ కొరతతో పలు దేశాలు విలువిలలాడిపోతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కమర్షియల్ గ్యాస్ ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖ జిల్లాపై తీవ్రంగా పడుతుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు తారాస్థాయికి చేరడంతో హోటళ్లు, క్యాటరింగ్, టిఫిన్ సెంటర్లు, డాబాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ దొరకకపోవడంతో బ్లాక్లో కొందామంటే ధరలు మండిపోతుండటంతో చాలా చోట్ల హోటళ్లు, డాబాలు, క్యాటరింగ్ సెంటర్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. వ్యాపారం లేక పెరిగిన రేట్లతో నిర్వాహకులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. మరోవైపు హోటళ్లు మూతపడుతుండటంతో అందులో పని చేసుకునే కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని, సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధిత నిర్వాహకులు వేడుకుంటున్నారు. కుమార్ క్యాటరింగ్ సంస్థలు మెయింటైన్ చేస్తున్నాం. గత 2 రోజుల నుంచి గ్యాస్ లేక మేము వంటలు కూడా చూస్తున్నాం కదా. వంటలు లేక సామాన్లు గాలిపెట్టే చూడండి. గ్యాస్ మాకు చాలా బాగా ఎక్కువ కొరతగా ఉంది. గ్యాస్ పుల్లల మీద చేద్దామంటే లేబర్ అంతా కూడా మాకు సహకరించలేదు. అలాగే వంటలు చేయడానికి మాకు గిట్టుబాటు లేదు. పుల్లల రేట్లు కూడా బాగా పెరిగిపోయి దానివల్ల మమ్మల్ని ఆర్థికంగా ఆదిపోయి ఆ గ్యాస్ ఏదో కొద్దిగా ఇప్పించవలసిందిగా ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజపేట గ్రామం నుండి మాది అరుణ్ క్యాటరింగ్స్ తిమ్మరాజపేట ఉంది, పెద్దపాడు రూట్లో ఉంటుంది. ఈ గ్యాస్ కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. నెక్స్ట్ వంటలు కూడా సమయానికి అందించలేకపోతున్నాం. కర్రల పొయ్యిల మీద కలప రేటు కూడా పెరిగిపోయింది. ఈ గ్యాస్ లేకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంతకుముందుకి ఇప్పటికి క్యాటరింగ్లు కూడా తగ్గిపోయాయి. ఇన్ టైంలో అందించలేక కస్టమర్లు కూడా రావట్లేదు. ఈ విధంగా బాధపడుతున్నాం. ఈ కమర్షియల్ గ్యాస్లు కూడా ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయాయి. నిన్నటి నుంచి మళ్ళీ 900 రూపాయలు ఎక్స్ట్రా పెంచింది. 4000 రూపాయలు చిల్లరతో గ్యాస్ కొని మేము క్యాటరింగ్లు ఎలా చేస్తామండి, ఎలా బతుకుతాం. మా దగ్గర 10 మంది దాకా పనిచేస్తుంటారు. ఈ గ్యాస్ కొరత వల్ల లేబర్ని కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం. గ్యాస్ బుక్ చేసిన వారం రోజులైనా వచ్చే పరిస్థితి లేదు. బయట బ్లాక్లో రెట్టింపు ధర పెట్టి కొనాల్సి వస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచక తప్పడం లేదు. రేట్లు పెరగడంతో కస్టమర్లు రావడం తగ్గిపోయింది. వ్యాపారం లేక కనీసం అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం. రోజు టిఫిన్ సెంటర్ నడపాలంటే కనీసం 2 సిలిండర్లు కావాలి. కానీ ఒక్కటి కూడా దొరకడం లేదు. దీంతో సగం రోజులే షాప్ తీస్తున్నాం. గ్యాస్ లేక వ్యాపారం సాగకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించాలని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం డివిజను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి గ్యాస్ ఎటువంటి కొరత లేదని చెప్పేసి ఉట్టుట్టు ప్రకటనలు మాత్రం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చూస్తే గ్యాస్ అనేది ఎక్కడ ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఉన్న గ్యాస్ను కూడా కొన్ని ఏజెన్సీలు బ్లాక్ నమ్మే పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్యాస్ రేట్లు పెంచారు. గ్యాస్ రేట్లు పెంచడం వల్ల ఈ రోడ్డు సైడ్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెట్టుకున్న వాళ్ళపై భారం అధికంగా పడుతూ ఉంది. ఆ అధికంగా భారం పడడం వల్ల ప్రజలపై రేట్లు పెంచి ఒకప్పుడు 20 రూపాయలకి 4 ఇడ్లీలు ఇచ్చేవారు. ఇప్పుడు 20 రూపాయలు ఇస్తే 3 ఇడ్లీలు ఇచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రజలపై కూడా భారం అనేది ఎక్కువగా పడుతూ ఉంది. అదేవిధంగా గ్యాస్ బుక్ చేసుకుంటే 4 రోజుల్లో గ్యాస్ వస్తుందని చెప్తూ ఉన్నారు. గ్యాస్ బుక్ చేసుకుంటే సుమారు 4 రోజులు అవుతూ ఉంది. ఓటీపీ వచ్చినా సరే గ్యాస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ నర్సీపట్నం ప్రాంతంలో మిగతా చోట్ల కూడా ఉంది. గ్యాస్ అనేది చాలా కీలకం. ఇప్పుడు ఎందుకంటే గ్యాస్ లేకపోతే ఈరోజు ఫ్యామిలీ ఏదో పని చేసుకొని వస్తారు, తినడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే మా డిమాండ్ ఏంటంటే గ్యాస్ ఉత్తుత్తి ప్రకటనలు కాకుండా గ్యాస్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా పెరుగుతున్న గ్యాస్ రేట్లు ఏవైతే ఉన్నాయో గ్యాస్ రేట్లు కూడా తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.
ఈరేలి చిరంజీవి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పలరాజు. నేను శ్రీ సాయి గ్యాస్ సర్వీసులో పనిచేస్తున్నాను. గతంలో ఇంతకుముందు కొద్దిగా ఇబ్బంది పడి గ్యాస్ రావడానికి 10 నుంచి 15 రోజులు పట్టేది. ఇప్పుడు అలా కాకుండా ఈ 1 or 2 డేస్లో వచ్చేస్తుంది. గ్యాస్ గురించి ఏ ఇబ్బంది అవసరం లేదు, ఏ కొరత లేదు. ఇక్కడ కూడా మనం చాలా ఈజీగా గ్యాస్ దొరుకుతుంది. ఎవరికి పల్లెటూరులో కూడా ఈజీగా ఇచ్చేస్తున్నారు దగ్గర పట్టుకెళ్ళి. అలాగే గ్యాస్ బండ ఎంత రేటు, డెలివరీ ఛార్జ్ ఎంత తీసుకుంటారు? డెలివరీ గ్యాస్ ఇంక్లూడింగ్ 930 రూపీస్ అండి, 930 రూపాయలు. ఒకవేళ కస్టమర్కి ఏమైనా ఇది ఉంటే మాకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. గ్యాస్ మాత్రం 930.